దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఫిలదెల్ఫియా ఆన్‌లైన్ చర్చ్‌కి మీ అందరికి కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ సమయంలో ఎంతమందైతే మరి నా యొక్క లైవ్‌లో వీక్షిస్తున్నారో మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. మిమ్మల్ని కూడా మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. జూమ్ యాప్‌లో కూడా ఎంతమందైతే సంఘము మరి వీక్షిస్తూ ఉన్నారో జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరూ కూడా చక్కగా పాటలు పాడుతూ ఆరాధన వాక్యం ధ్యానించి వ్యక్తిగతంగా ఎంతమంది అయితే మీరు దేవుని ఆరాధించినారో మీ అందరిని బట్టి నేను ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అద్భుత రీతిగా పాస్టర్ మధు ఆరాధన వాక్యం పంచుకొని ఉండగా సంఘమంతా మరి ఒకరి తర్వాత ఒకరు దేవుని ఆరాధించడం, అది దేవునికి మహిమ, మనందరికీ ఆశీర్వాదకరము. దీని యొక్క మహాకృప. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే చూడండి, ఎంత లాక్డౌన్ ఉన్నా కూడా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని ఆరాధించడము అది ఎవరు ఆపలేరు. నిజంగా నేను కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాను. దేవుని యొక్క పరిచర్య, యేసుక్రీస్తు ప్రభు ప్రారంభించినటువంటి ఈ పరిచర్య, తన రక్తం నుండి నీరు నుండి పుట్టినటువంటి సంఘము, ఎవరు కూడా దీన్ని 2020 ఇయర్స్ క్రితము ప్రారంభమైనటువంటి పరిచర్య ఒక్కసారి ఆలోచన చేయండి. 2000 సంవత్సరాల నుండి ఎంతమంది దీన్ని గిట్టని వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా తన పరిచర్య దేవుడు జరిగించుకుంటున్నాడు. ఆ విధానం బహు గొప్పది. కనుక దేవునికి స్తోత్రములు. ఈ లాక్డౌన్ వచ్చినప్పటికీ కూడా గత 6 నెలల 8 నెలల నుండి లాక్డౌన్ ప్రారంభమైనప్పటికీ అద్భుత రీతిగా ఫిలదెల్ఫియా సంఘము మరి చక్కగా దేవుని ఆరాధిస్తూ దేవుని పాద సన్నిధిని అనుభవిస్తూ మరి ఈ యొక్క దేవుడిచ్చినటువంటి జ్ఞానము నడిపింపును బట్టి ఈ జూమ్ యాప్ ద్వారా అందరూ కూడా దేవుని ఆరాధనలో గడుపుతున్న విధానం బహు గొప్పది. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మంచిది. ఈ సమయంలో కూడా మరి అద్భుత రీతిగా దేవుడి ఈ ఆదివారము ప్రభుదినము, మరొక ప్రభుదినము మన జీవితంలో దేవుడు అనుగ్రహించినాడు. మరి ఈ వారము ఈ వారం మాత్రమే కాదు, ఈ రోజు నుండి ఒక అద్భుతమైన టాపిక్ దేవుడు మనకు సంఘానికి ధ్యానాంశాన్ని ఇచ్చినాడు. దానిని బహుశా మీరు ఈ స్క్రీన్లో చూస్తుండొచ్చు. చక్కగా దేవుడు చక్కని ధ్యానాంశం ఇచ్చినాడు. పచ్చి మ్రాను వర్సెస్ ఎండిన మ్రాను. పచ్చి మ్రాను వర్సెస్ ఎండిన మ్రాను అనే ఒక టాపిక్ లూకాసు వార్త 23వ అధ్యాయము 31వ వచనం నుండి ఆధారం చేసుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. దయచేసి ఎంతమంది అయితే మరి జూమ్లో కూడా సంఘమంతా వీక్షిస్తూ ఉన్నారో, జాయిన్ అయి ఉన్నారో, మీ అందరికీ నా మనవి ఏంటంటే, ఎవరైనా ఇంకా మీ యొక్క మొబైల్ స్క్రీన్ ముందు కూర్చోక ఏదైనా పనులలో ఉంటే దయచేసి త్వరగా మీ పనులు ఈ పాటికి ముగించుకొని ఉండాలి. నాకు తెలిసి నేను నమ్ముతున్నాను అందరూ కూడా శ్రద్ధగా దేవుని సన్నిధిలో కూర్చున్నారని నేను నమ్ముతున్నాను. ఒకసారి జూమ్లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి మరి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కరెక్ట్గా మొబైల్ స్క్రీన్ ముందు పెట్టుకొని రైట్, ఎంతమంది దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చున్నారు ఒకసారి నాకు కనబడతారా? ఉన్నారా? నా వాయిస్ వినబడుతుందా? క్లియర్గా ఉందా? వాయిస్ క్లియర్ కదా? నా వీడియో ఆన్ చేయాలా? ఓకే, ఇప్పుడు ఓకేనా? రైట్, చెక్ చేసుకోండి ఒకసారి. ఇజ్ ఇట్ క్లియర్? జూమ్ యాప్ వీడియో క్లియర్ ఉందా? తర్వాత వాయిస్ కూడా క్లియర్ ఉంది కదా? మంచిది. దేవునికి స్తోత్రములు. చాలా సంతోషము మీ అందరు కూడా ఈ విధంగా పాలు పంచుకోవడము మంచిది. ఈ సమయంలో చాలా చక్కని ధ్యానాంశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మీరు స్క్రీన్లో చూస్తూ చక్కగా దేవుని ఒక వాక్యాన్ని వినొచ్చు. మరి ఎంతమంది ఫేస్బుక్ లైవ్లో కూడా ఈ వాక్యాన్ని చూస్తున్నారో, వింటున్నారో, దయచేసి మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. మీరు ఏదో పడకలో కూర్చొని
లేకపోతే ఎక్కడో ఏదో ఒక స్థితిలో ఉండి అది యూట్యూబ్లో సినిమా పాటలో సినిమాలో ఏదో ఫేస్బుక్లో ఆ వీడియోస్ చూస్తున్నట్టుగా దయచేసి వాక్యాన్ని అలా వినకండి. ఇది ఒక షో కాదు, లేదా అంతకంటే ఇది ఒక పెర్ఫార్మెన్స్ కాదు. దేవుని యొక్క సన్నిధి తన బిడ్డలు ఎంతమంది అయితే దేవుని చేత ఏర్పరచబడ్డారో వారందరూ కూడా ఈ రోజున భక్తి శ్రద్ధలతో అక్కడ మీరు గమనించుంటారు జూమ్ యాప్లో కూడా. ఆ తర్వాత దేవుని ఆరాధిస్తూ వ్యక్తిగతంగా ఆరాధించారు. కనుక దేవునికి స్తోత్రములు. ఈ యొక్క అవకాశం, ఈ వాక్యాన్ని మీరు కూడా విని బలపడాలని, ఎంతమంది అయితే సంఘం లేకుండా ఎంతమంది అయితే మరి ఉన్నారో మీ అందరికి కూడా మరి ఇదొక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నారు. మంచిది. ఈ రోజున ఒక చక్కని ధ్యానాంశాన్ని మనం ప్రారంభించబోతున్నాం. నాకు తెలీదు మరి ఎన్ని రోజులు దీన్ని ధ్యానం చేస్తామో నాకైతే తెలీదు. చాలా పెద్ద సబ్జెక్ట్గా కనబడతా ఉంది. అయినప్పటికీ మనకేం తొందర లేదు. ఒక్కొక్క మాట మనము, ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క సెంటెన్స్ లేదా ఒక్కొక్క పారాగ్రాఫ్ కావచ్చు, ఒక్కొక్క అంశం కావచ్చు, ఒక్కొక్క టాపిక్ కావచ్చు, చాలా డీటెయిల్గా వెళ్ళబోతున్నాం. కనుక ఇది సీరియల్గా ఉంటుంది. అందుకే దీన్ని నేను ఒక సిరీస్ లాగా పెట్టాను. మెసేజ్ యొక్క సిరీస్ ఇది. మరి ప్రస్తుతం ఇది పార్ట్ 1 లాగా మీరు తీసుకోవచ్చు, ఇంట్రడక్షన్ పార్ట్ లాగా. చాలా చక్కని ఆలోచన ప్రియులారా. మీరు అనుకుంటుండొచ్చు బహుశా ఈ యొక్క స్క్రీన్ చూస్తూ ఎండిన చెట్టు, ఆ తర్వాత పచ్చని చెట్టు మీకు కనబడతా ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈ చెట్టు గురించి లైక్ సామెతల కీర్తన గ్రంథము 1వ కీర్తనలో రాయబడిన రీతిగా ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉండాలని కానీ, ఫలించే జీవితం గురించి అన్న చెప్పబోతున్నాడని మీరు అనుకుంటున్నారేమో. కానీ కోర్స్ అది కూడా ఫ్యూచర్ దాని రాను దినాల్లో కవర్ చేస్తామేమో, దానికి సంబంధించింది. కానీ ఈ టాపిక్ ప్రారంభం దాంతో అవ్వట్లేదని మీరు గ్రహించాలి. ఈ ఈ ఈ యొక్క టాపిక్ యొక్క ప్రారంభం అది కాదు. మీరు ఆశ్చర్యపోతారు. నేను నమ్ముతున్నాను మీరు కూడా నాతో పాటు వాక్యంలో ఆనందిస్తారు. ఎందుకంటే నేను ఆనందిస్తున్నాను కాబట్టి. దేవునికి స్తోత్రములు. బైబిల్ చదివే వాళ్ళు, వాక్యాన్ని చదివే వాళ్ళు జూమ్ యాప్లో మీరు కరెక్ట్గా మీ ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి. ప్లస్ మీ ఆడియో క్వాలిటీ ఉండాలి. మీరు దానికి ప్రిపేర్ అయ్యి రెడీగా బైబిల్ తీసి చదవాలి. ఇక్కడ స్క్రీన్లో మీరు చూపిస్తున్నప్పుడే బైబిల్ తీసేవాళ్ళు రెడీ పెట్టుకోవాలి. లూకాసు వార్త 21వ అధ్యాయము 31 లేదా 28 నుండి చదవండి దయచేసి. మనము ముందుకెళ్దాం. రైట్. నా మాటలు వినబడుతున్నాయా? హలో. మరి రెస్పాన్స్ లేదు. ఫాస్ట్గా లూకాసు వార్త 23వ అధ్యాయం 28 నుంచి చదవండి. చాలా సంతోషం. చాలా చక్కని వాక్య భాగం ఇది. దయచేసి నేను నాతో పాటు మీరందరూ కూడా ఈ 31వ వచనాన్ని చదవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. లూకాసు వార్త 23, 31 అందరం కలిసి చదువుకుందామా? దీని మీద మన ధ్యానాంశం ఉంది కాబట్టి అందరం కలిసి చదువుకుందాం. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పెను. ఇంగ్లీష్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. లెట్ us all together read in English Luke 23 and 31st verse. For if they do these things in a green tree, what shall be in the dry? దేవునామానికి స్తోత్రం చేసుకొని ఈ యొక్క ధ్యానాన్ని ప్రారంభిస్తాం. ప్రేమన్ దేవా, పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీ ఘననామములకు స్తోత్రాలు. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ నామాన్ని ఈ సమయంలో నేను కూడా ఆరాధిస్తున్నాను. నీ నామాన్ని ఘనపరుస్తున్నాను. అద్భుత రీతిగా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బహు గొప్పది. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఓ తండ్రి, నీ పాదములకు స్తోత్రం తండ్రి. ప్రభా, నువ్వు చేస్తున్న మేలుపకారం తలపోసుకుంటున్నాను. లోకమంతా అల్లకల్లోలంలో ఒక వైపు ఉండగా ప్రభా, దేవా, సంఘాలు లేక, వాక్యాలు లేక,
రకరకాలుగా తండ్రి నీ ప్రజలు దుస్థితిలో ఉండగా తండ్రి ఫిలదెల్ఫియా సంఘానికి విశ్వాసులకు అనునిత్యము ప్రతి దినము నీ మన్నాను పరలోకపు మన్నాను బహు గొప్పది రాజా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరొకసారి దేవా తండ్రి ఈ సమయంలో లూకాసు వార్త 23వ అధ్యాయం 31వ వచనాన్ని ఆధారం చేసుకొని దేవా తండ్రి పచ్చి మ్రాను ఆ తర్వాత ఎండిన మ్రాను గురించి మేము ఆలోచన చేయబోతున్నాం. ఇచ్చినటువంటి చక్కని తలంపును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇదిగో తండ్రి ప్రభా, ఈ వాక్యాన్ని మీరు దీవించండి, ధ్యానాన్ని ఆశీర్వదించండి. సహాయం వైపు చూస్తున్నాను, బలహీనతల్లో సహాయం చేయవాడువు. ఇదిగో నాయన, నీ జ్ఞానముతోనూ నీ యొక్క ఆత్మతోనూ బలముతోనూ శక్తితోనూ నీ ఆత్మ వశములో నన్ను మమ్మల్ని అందరినీ ఉంచుకొని ప్రభువా, ఇదిగో పరలోకపు మన్నాను మీరు కురిపించండి. దైవా, మీరు 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 నాకు నా మతికి ఇచ్చే ఆలోచనలు, వృత్తాంతములు, ఆ యొక్క ఉదాహరణలన్నీ కూడా మీరు నన్ను అనుగ్రహించి నోటిని బూరగా మీరు వాడుకొని శిలువచాటున నన్ను మరుగుపరచండి. తద్వారా ప్రభు యేసుక్రీస్తు నామం మాత్రమే ఘనపరచబడినట్లు కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని, వినగలిగిన చెవులు, గ్రహించే మనసు, అర్థం చేసుకునే జ్ఞానము, మార్చుకునే హృదయాలు, జీవితాలు ప్రతి ఒక్కరికి నీ ప్రసాదించమని, వీక్షిస్తున్న వారిని ప్రభువాని వైపు ఆకర్షింప చేసుకొనమని యేసు సజీవమైన నామమున ప్రార్థించి స్తుతించాడు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి, చక్కని వాక్య భాగం ఇది. నిజానికి ఈ వాక్య భాగం యొక్క ఆలోచన ఎలా దేవుడు నాకు కూడా ఇచ్చాడో మీకు పంచుకుంటాను. ఒకరోజు ఫిలదెల్ఫియా సంఘముతో పాటు హైదరాబాద్లో నేను కలిసి ఉపవాస ప్రార్థనలో, మేమందరం కూడా శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనలో సంఘముగా కొంతమందితో పాటు కూడుకొని నేను కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో గడపడం జరిగింది. ఆ సమయంలో మరి యెరూషలేము కుమార్తెలారా అనే ఒక వాక్యం ఉంది కదండి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడుడి అనే ఈ యొక్క వాక్యాన్ని నేను చదివించి అందరినీ ఉపవాస ప్రార్థనలు నడిపించాలనే ఒక ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ వాక్య తలంపు ఇచ్చాడు. దీన్ని బట్టి ఏం ధ్యానం చేశామంటే, మనం ఏడవలసింది, దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చాల్సింది, ప్రార్థించాల్సింది, దేవుని సన్నిధికి రావాల్సింది కూడా ఏదో మనము మన అవసరతలు క్షమించాలి, మనము దేవుని సన్నిధికి వచ్చి ఏదో పెద్ద దేవుడి కొరకు వస్తున్నాము, లేకపోతే సంఘం కొరకు వస్తున్నాము, సేవకుడి కొరకు వస్తున్నాము, లేకపోతే దేవుని కొరకు ఏదో వచ్చి మనం ఏదో చేస్తున్నాము అన్నట్టుగా ఆ ఫీలింగ్ కాదు. అది ఉండకూడదు. మనం వచ్చేది ఎందుకో తెలుసా దేవుని సన్నిధికి అని ఈ వాక్యం ఆధారం చేసుకొని అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, మనం వచ్చేది దేవుడు కూడా కోరుకుంటున్నది ఏంటంటే, నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాట ఎందుకు చెప్పాడు అనేది, ఎప్పుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రియులారా. అంటే దాని అర్థం ఏంటంటే, మళ్ళీ దేవుని కొరకు మనం పనిచేయొద్దా, దేవుని కొరకు దేవుని సన్నిధికి రావద్దా, ఆ మీనింగ్ కానే కాదు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఈ సందర్భం ప్రకారంగా మన ఏడుపు మన కోసం, మన పిల్లల కోసం అయి ఉండాలి. కానీ అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అన్నాడు. ఆ సందర్భంలో అది వేరు. కనుక సందర్భ సహితంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ ఏ ప్రాబ్లం ఉండదండి. ఒక మంచి సౌండ్ డాక్ట్రిన్, హితబోధకి సూత్రం ఏంటో తెలుసా ప్రియులరా? మనము మంచి బోధను కలిగి ఉండాలి, లేదా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలని ఆశ ఉంటే గనక గుర్తుపెట్టుకోండి. ఒక సలహా సూచన ఏంటనంటే, మనకు చాలామందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదండి. ఏదేదో వాక్యాలు తీస్తారు, ఏదేదో చెప్తారు. దీనికి బెస్ట్ విరుగుడు ఏంటంటే, మీరు ఏ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో అది ఏ సందర్భానికి సంబంధించింది, ఎవరితో మాట్లాడుతున్నారు, అది ఏ సందర్భానికి సంబంధించింది అనేది చాలా ప్రాముఖ్యం. ఇది మిస్ అయిపోతే గనక పూర్తిగా మీరు కంటెంట్, దాని మీనింగు, దాని యొక్క అప్లికేషన్ కంప్లీట్గా మీరు మిస్ అయిపోతారు. అక్కడ నుంచే దుర్బోధలు కూడా ప్రారంభమవుతుంది. అంటే ఒక బోధ నుంచి ఇంకొక బోధ వచ్చేస్తుంది, రకరకాలుగా ధ్యానం చేస్తారు. అది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు, సేవకులుగా పిలువబడుతున్న వారు కూడా ఇదే ధోరణిలో వెళ్తూ విచిత్రంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు. ఉన్న కంటెంట్ మిస్ అయిపోతుంది ప్రియారా. ఒక మాట చెప్పాలంటే, తేనెను మనము పొందుకోవడానికి ఆ తేనె పట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఈగలన్నిటిని తరిమేసి, ఆ తర్వాత తేనె పట్టును కిందికి దించి, ఆ యొక్క తేనెలో ఉన్నటువంటి ఆ పట్టులో ఉన్నటువంటి తేనెను పిండి అది రుచి చూడాలి అనే ఆ ఒక్క ఉద్దేశంతో కదా అంత ప్రయాసపడతారు. అంతా ప్రయాసపడి చివరికి ఒక తేనె బొట్టు కూడా ఒకటి కూడా రుచి చూడకపోతే ఎలా ఉంటుందో, సందర్భాన్ని, కాంటెక్స్ట్ని గనక దేవుని వాక్యంలో మిస్ చేసుకుంటే ఒక డ్రాప్ కూడా మీకు దొరకదు. తేనె పట్టు పట్టులో ఒక తేనె డ్రాప్ ఒకటి కూడా దొరకకపోతే ఎంత
ప్రయాసం వృధా అయిపోతుందో, బాధ ఎంత ఉంటుందో, ఆ విధంగా దేవుని యొక్క వాక్యం విషయంలో కూడా అలా అవుతదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే సందర్భ సహితంగా వాక్యాన్ని ధ్యానించాలి. సరే, ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట యెరూషలేము కుమార్తెలకు అనగా కొంతమంది స్త్రీలతో మాట్లాడుతున్నటువంటి మాట. అది ఏ సందర్భమో బహుశా మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ పిక్చర్‌లో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏ సందర్భం ఇది? యేసుక్రీస్తు ప్రభు శిలువను మోస్తూ ఆయన గొల్గొతా కొండ వైపు ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువును ఇంకా గంటలో లేదా 2 గంటల్లో ఆయనకి సిలువ వేస్తారు. ఆ సిలువ వేసే ఆ సమయంలో ఈ బరువైనటువంటి మ్రాను దగ్గర దగ్గర 150 కిలోలు బరువు కలిగినటువంటి మ్రానును ఆయన యెరూషలేము వీధుల్లో మోసాడు ప్రియులారా. ఆ విధంగా ఊరేగింపుగా ఆయనను తీసుకొని వెళ్ళారు. ఊరేగింపుగా తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయనను సిలువ వేసి ఆయనను చంపినారు. కనుక ఆ ఊరేగింపు యెరూషలేము వీధుల్లో వెళ్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడింది చాలామంది అంటే చాలామంది అక్కడ రాయబడిన మాట ఏంటంటే బహు జనసమూహము వెంబడించెను. బహుశా 27వ స్టార్టింగ్ వర్స్‌లో ఉంటది. ఒకసారి చదవండి. 27 27 ఒక్కసారి త్వరగా తీసిన వాళ్ళు చదవండి. ఆ మాట ఎక్కడుంది? ఏ వచనం అది? మొదటి నుంచి చదవండి. హ్మ్. 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 ఆ! మళ్ళీ చదువు. 27 వచనం మళ్ళీ చాలా బావుంటది. మళ్ళీ చదువు. ఆ! ఆ! హ్మ్. నాకెందుకో మళ్ళీ చదవాలనిపిస్తుంది. మళ్ళీ చదవండి. గొప్ప జన సమూహం ఈ మాట అండర్‌లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సిలువ మోసుకొని వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఎవరు లేరు అనుకోవద్దు ప్రియులారా. గొప్ప జన సమూహము. నెక్స్ట్ రొమ్ము కొట్టుకొనుచు. ఇది కూడా అండర్‌లైన్ చేసుకోవాలి. ఎందుకో నేను చెప్తాను ఇప్పుడు. ఒకటి గొప్ప జన సమూహము రొమ్ము కొట్టుకొనుచు. దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను. అబ్బా! ఇది నేను చెప్తున్నాను కదండీ. ఇది ఒక ముత్యాల హారం లాంటిది ఈ మాట. 27వ వచనము. ముత్యాల హారం ఎలా ఉంటదండి? ఒక్కొక్క ముత్యము ఒక నెక్లెస్‌కి ఉంటది చూసారా? అలాంటి ఒక్కొక్క వర్డ్ ఇంపార్టెంట్ అందులో. అంటే జనసమూహము అది ఇంపార్టెంటే. రొమ్ము కొట్టుకొనుచు అది ఇంపార్టెంటే. రొమ్ము ఇంపార్టెంటే. అది ఇంపార్టెంటే. చాలా మంది స్త్రీలును ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ మాట? అసలు రోమా ప్రభుత్వం ఆ కాలంలో సిలువ ఎవరి కోసం శిక్షగా రెడీగా ఉండేది తెలుసా మీకు? ఎవరిని శిక్షించేవాళ్ళు తెలుసా? రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సమయంలో ఎవరికి శిక్ష విధించేవాళ్ళు? సిలువ మ్రాను యొక్క శిక్ష తెలుసా మీకు? ఆ సిలువ మ్రాను శిక్ష ఎవరికంటే దొంగల కొరకు అది తయారు చేయబడింది. దొంగల కొరకు అది తయారు చేయబడింది. ఎవరైనా అక్కడ దొంగతనం చేస్తే వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి వ్యక్తి అయితే తప్పు చేస్తాడో ఆ వ్యక్తి సిలువ మోసుకొని వెళ్తా ఉంటే మంచిగా అయింది, బాగా జరిగింది అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిగా జరిగింది, బాగా జరిగింది అని చెప్పుకుంటూ శాపనార్థాలు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారేమో. ఎవరు కూడా బాధపడరు. ఎవరు కూడా గొప్ప జనసమూహంగా వాళ్ళని చూడరు. ఎవరు కూడా దుఃఖంతో రొమ్ములు కొట్టుకోరు. ఎవరు కూడా చాలామంది కాదు, ఎవరు కూడా అసలు వాళ్ళ వైపు చూడరు. మంచిగా అని చెప్పి శాపనార్థాలు పెడతారు. అలాంటి భయంకరమైన విషయము సిలువ మోయడం. అది కూడా ఊరేగింపు కింద దీన్ని తీసుకొని వెళ్తారు. నిన్న 2 డేస్ బ్యాక్ కూడా జబల్పూర్‌లో మధ్యప్రదేశ్‌లో జరిగిన విషయం ఏంటి తెలుసా? ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు పట్టుకొని పెద్ద ఊరేగింపు తీశారు సిటీలో. రీసెంట్‌గా లాస్ట్ వీకే జరిగింది ఇది. కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఒక ఆటో డ్రైవర్‌ని బాగా చితకబాదాడు. ఎలా అంటే ఒక కుక్కను కొట్టినట్టుగా బాదుడు బాదాడు. అది చూసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హృదయాలు చలించిపోయినాయి ప్రియులారా. ఎంత చలించిపోయినాయి అంటే ఇంత ఘోరంగా కూడా కొడతారా?
అసలు చావు దెబ్బలే ఆల్మోస్ట్గా ఆ వ్యక్తి పూర్తిగా స్పృహ కోల్పోయినాడు. అలాంటి ఎవరైతే కొట్టారో ఆ వ్యక్తిని ఇమ్మీడియట్‌గా పట్టుకొని నోయిడాలో దొరికాడు. గాజియాబాద్‌లో దొరికాడు. ఆయన ఎక్కడో నేపాల్ పారిపోయే ప్రయత్నం చేసిండంట. ఆయనను పట్టుకొనొచ్చి ఏ సిటీలో అయితే ఆ పని చేశాడో అంత సిటీలో ఊరేగించారు. మరి అక్కడ ఎవరు ఫాలో అయినారు? అక్కడ ఒక 20 మంది పోలీసులు తప్ప ఎవరు కనబడట్లేదు. చూసేవాళ్ళు చూస్తా ఉన్నారు. అది తప్పు చేసిన వ్యక్తి యొక్క సీన్. కానీ యేసుక్రీస్తు ప్రభువును కూడా ఊరేగిస్తున్నారు. ఆయనకేదో పనిష్మెంట్ ఇస్తున్నట్టు, ఆయనను సిలువ వేస్తున్నట్టుగా ఊరేగింపు తీశారు. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన ఊరేగింపులో గొప్ప జనసమూహం ఉంది. అంటే ఏంటి దీని అర్థం తెలుసా? ఎందుకు ఫాలో అయినారో తెలుసా? ఆయన నీతిమంతుడు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ తప్పు లేదు అనేది ఇదొక ప్రూఫ్ ప్రియులారా. రెండవ ప్రూఫ్ ఏంటనంటే అక్కడ రొమ్ము కొట్టుకుంటున్నారంట వాళ్ళు. గొప్ప జన సమూహము. వాళ్ళు ఏదో చూసి చూడనట్టుగా పోవట్లే. వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నారంటే ఎప్పుడు కొట్టుకుంటారు చెప్పండి రొమ్ము? ఏదన్నా తప్పు చేసిన వ్యక్తిని చూసి రొమ్ము కొట్టుకుంటారా? నో. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇంత మనిషివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఎంతో చక్కని బోధన చేసి అనేక మందిని ఆకర్షించినటువంటి గొప్ప ప్రభువు ఆయన. ప్రేమగల దేవుడు. ఆయన అనేకుల్ని స్వస్థపరిచాడు. అనేకులను బాగు చేశాడు. ఆయన సమాజానికి గొప్ప సేవ చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని సిలువ వేస్తా ఉంటే వాళ్ళు తట్టుకోలేకపోయినారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు. పిలాతు కూడా యేసు ప్రభువును సిలువ వేయడానికి ముందు ఆయన ఆ యొక్క జడ్జ్‌మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు తన భార్య కలలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయన నీతిమంతుడు అని జ్ఞాపకం చేస్తాడు. ఆమె వెళ్లి పిలాతుకు చెప్తది. మనం బహుశా తొందరపడి నీతి జాగ్రత్త అని చెప్తే పిలాతు కూడా ఏం చేస్తాడంటే ఎలాంటి జడ్జ్‌మెంట్ ఇవ్వకుండా వాళ్ళకి అప్పగించి తన చేతులు కడుక్కుంటాడు. అంటే మీరు చేసే ఈ తప్పుకి నేను క్రీస్తు ప్రభు నీతిమంతుడండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. ఆయన ఏ తప్పు చేయలేదు. అయినప్పటికీ ఆయనకు సిలువ శిక్ష విధించినారు. కారణం ఏంటి తెలుసా? అసలు ఆయన వచ్చిందే ఆ సిలువ శిక్ష భరించడానికి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే తన ప్రాణాన్ని అనేకుల కొరకు క్రయధనముగా అది అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు ప్రియులారా. కనుక దేవునికి స్తోత్రములు. చాలామంది స్త్రీలు కూడా అక్కడ ఏం చేస్తున్నారంట? దుఃఖముతో, సంతోషముతో కాదు, దుఃఖముతో కన్నీళ్లు విడుస్తూ ఉన్నారంట యేసుప్రభు యొక్క ఆ సిలువ యొక్క ఊరేగింపు చూసి. అప్పుడు ఆ సందర్భంలో దుఃఖిస్తున్న వారిని కూడా చూడండి ప్రియులారా, యేసుప్రభు ఓదార్చిన తీరు ఎలా ఉంది? ఏమంటున్నాడండి? యెరూషలేము కుమార్తెలారా, ఓ డాటర్ ఆఫ్ జయోన్, ఎంత చక్కగా సంబోధిస్తున్నాడండి. యెరూషలేము కుమార్తెలారా, ఏమండి? డాటర్స్ ఆఫ్ జెరూసలేం, వీప్ నాట్ ఫర్ మీ బట్ వీప్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఏ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాడండి? ఏ సిచ్యువేషన్లో ఈ సలహా ఇస్తున్నాడో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటున్నాడు. క్షమించాలి, నా నిమిత్తం ఏడవకండి. యేసయ్య చెప్తున్న మాట ఏంటి? డోంట్ క్రై ఫర్ మీ, డోంట్ వీప్ ఫర్ మీ. నా నిమిత్తం ఏడవద్దు మీరు. ఎందుకో తెలుసా? మీకు దీని ద్వారా ఒక సంతోషం, ఒక గుడ్ న్యూస్. నా సిలువ బలి యాగము ద్వారా మీరు విడుదల పొందుతారు. నా సిలువ బలియాగము ద్వారా, నేను అర్పించే ఈ బలి అర్పణ ద్వారా మీకు విడుదల కలుగుతుంది. ఒకవేళ నేను బలి అర్పించకపోతే ఈ సిలువ మీరెక్కాల్సింది. ఎందుకు? తప్పు చేసింది మీరు, పాపులు మీరు. మీ పాపాన్ని కడిగివేయడానికి, తుడిచివేయడానికి, మీ పాపం నుండి మీకు విడుదల కలిగించడానికి నేను ఈ లోకానికి వచ్చి ఒక గొర్రె పిల్ల ఏ విధంగా మరి బలి అవుతుందో, బలి అర్పణ జరుగుతుందో ఆ విధంగా నేను మీ కొరకు బలి అయ్యానంటాడు. అవును ప్రియులారా, గమనించాలి. ఈ సిలువ శిక్ష, ఈ ఊరేగింపు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? అది ఇశ్రాయేలులో జరిగిందండి, సంబంధించిందండి. ఇది ఈ టెంపరవరీ ఈ టెంపరవరీ ఎందుకంటున్నానంటే, ఈ సంవత్సరం అర్పిస్తారు, సంవత్సరం అంతా అయిపోతుంది, మళ్ళీ ఆ పండగ వస్తుంది, ఆ టైంలో మళ్ళీ బలి అర్పించాలి. అంటే ఏంటి? ఆ పాపాలు పోయినాయి, శని పోయింది, దోషం పోయింది, మళ్ళీ చుట్టుకున్నాము సంవత్సరం అంతా బ్రతికి, మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకొక బలి అర్పణ చేయాలి. ఇది ఆచారం వస్తున్నటువంటి విషయము. అది ఇశ్రాయేలీయుల కాలంలో కూడా అదే జరిగింది ప్రియులారా. ఇశ్రాయేలీయుల కాలంలో కూడా సేమ్ అదే పద్ధతి. ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళాలి, ఏటేటా బలి అర్పించాలి. అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ అర్పణ తీసుకొని వెళ్ళి అక్కడ
ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో అర్పించాలి. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పద్ధతి కూడా. చూసారా? మన భారతదేశంలో ఉన్నటువంటి నమ్మకము, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న నమ్మకం కూడా సేమే. కనుక దేవునికి స్తోత్రములు. ఇక్కడ కూడా యేసు ప్రభు ఆ విధంగా ఊరేగించబడ్డాడండి. నీ కొరకు, నా కొరకు. ఆ సమయంలో చాలామంది దుఃఖిస్తున్నారు. చాలామంది ఏడుస్తున్నారు. ఆ ఏడుస్తున్నటువంటి సమయంలో వాళ్ళతో యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే, "నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవండి" అని ఎందుకన్నాడో అంటే మనకు కింద వచనాల్లో అర్థమవుతుంది. దేని బిడ్డలారా గమనించాలి. 31వ వచనంలో, "వారు పచ్చిమ్రానుకే ఇలాగు చేసిన యెడల ఎండిన దానికి ఏమి చేయుదురో?" ఈ ఒక్క భయంకరమైన మాటను బట్టి ఈ ఈ యొక్క ఈ భయంకరమైనటువంటి ఈ మాట తన మనసులో ఉంచుకొని, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడొద్దు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు. అంటే ఏంటి? ఎందుకు నా నిమిత్తం, ఎందుకు మీ నిమిత్తం? నేనెవరిని, మీరెవరిని అనేది ఈ 31వ వచనంలో దేవుడు చూపిస్తున్నటువంటి ఒక చక్కని రహస్యం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఎందుకు యేసు ప్రభు నా నిమిత్తము ప్లస్ మీ నిమిత్తం అనే కంపారిజేషన్ ఇచ్చినాడు ఇక్కడ. నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం ఏడవండి అన్నాడు. అంటే నా నిమిత్తం, మీ నిమిత్తం అంటే నేనెవరు, మీరెవరు అన్నట్టే కదా. ఈ వచనంలో కూడా మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది ఏంటంటే, వారు పచ్చిమ్రానుకే ఇలాగు చేసిన యెడల ఎండిన దానికి ఇంకేమి చేస్తారు? పచ్చిమ్రాను వర్సెస్ ఎండిన మ్రాను. అర్థమవుతుందండి? అంటే యేసుక్రీస్తు ప్రభు తనను తాను పచ్చిమ్రానుకి పోల్చుకున్నాడు. తక్కిన జనులందరినీ కూడా ఎండిన మ్రానుతో పోల్చుకుంటున్నాడు. అందుకే నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను ప్రియులారా. అందుకే ఈ టాపిక్ ఏంటంటే గ్రీన్ ట్రీ వర్సెస్ అండ్ డ్రై ట్రీ. పచ్చని చెట్టు, ఆ తర్వాత ఎండిన చెట్టు. అందుకే ఈ స్క్రీన్‌లో మీకు కనబడతా ఉంది చూసారా? ఇది పచ్చని చెట్టు, ఇది ఎండినటువంటి చెట్టు. ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటాను. చాలామంది స్టార్టింగ్‌లో ఏమి అనుకున్నారు ఇది చూసిన వెంటనే, ఓహో! ఈ టాపిక్ ఫలించే జీవితం గురించి, రైట్? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని అన్న వాక్యం పంచుకుంటాడేమో అని మీరు అనుకున్నారేమో. నో ప్రియులారా. దీనికి మూలం ఏంటనంటే ఈ యొక్క వాక్యమే. అంటే యేసు ప్రభు ఈ గ్రీన్ ట్రీ, ఈ గ్రీన్ టీ ఏదైతే కనబడుతుందో ఇది యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ ఏదైతే డ్రై ట్రీ కనబడుతుందో ఇది మనుష్యులు. ఇది ఇక్కడ దేవుడు, ఇక్కడ మనుషుడు. ఇలా దీన్ని దయచేసి మీరు అర్థం చేసుకోండి. దీన్ని ఎలా అర్థం చేసుకోండి అంటే, ఇక్కడ దేవుడు ఈ స్థానంలో ఉన్నాడు, మనుషులు ఈ స్థానంలో ఉన్నారు. అంటే దేవుడు ఆయన పచ్చని మ్రానుకి సాదృశ్యంగా, ఇక్కడ మనుషులు ఎండిన మ్రానుకి సాదృశ్యంగా. ఇదొక సాదృశ్యమే ప్రియులారా. అంటే ఈ సాదృశ్యం అంటే ఏంటి? కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి ఒక సాదృశ్యం ఇది. అంటే ఎగ్జాంపుల్ కూడా అనుకోవచ్చు. యేసు ప్రభు యొక్క మాటలు చాలా విచిత్రంగా ఉంటాయండి. అసలు చూడండి, ఆయన చదువుకోలేదు, ఏ స్కూల్‌కి వెళ్ళలేదు ఆయన. ఆయన చదువుకొనని ఆయన పండితుడని చెప్పుకోవచ్చు. పాండిత్యం కలిగిన వాడు చెప్పుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా ఆయన వర్ణిస్తా ఉన్నాడంటే, పచ్చి మ్రాను, ఆ తర్వాత ఎండిన మ్రాను. ఆయనకి ఎలా వచ్చిందండి ఆ తలంపు? అది కూడా ఏ టైంలో వచ్చింది? ఇదొక సామెత. దిస్ ఇస్ లైక్ ఎ ప్రొవర్బ్. పచ్చి మ్రానుకే ఇలాగు చేస్తే ఎండిన దానికి ఏం చేస్తారంటే, మీరు ఆ ఇంటెన్సిటీ అర్థం చేసుకోవాలని. సామెతలు ఎందుకు పుడతాయో తెలుసా? ఎందుకు సామెతల రూపకంగా మాట్లాడతారో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక బుక్ అంతా కూడా సామెతలుంది. అంటే దాని ప్రాముఖ్యత అంత గొప్పది. ఎందుకు సామెతలు కూడా అంత ప్రాముఖ్యమైనవి తెలుసా మీకు? దాంట్లో ఇంపాక్ట్ చాలా దాని మీనింగ్ చాలా ఇంపాక్ట్ ఇస్తుందనమాట. అందుకే గొప్ప గొప్ప వక్తలు, గొప్ప గొప్ప స్పీకర్స్, వక్తలంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు. వక్తలు సామెతలు ఉపయోగిస్తారు. దానివల్ల జనాలకి క్లియర్‌గా అర్థం అవ్వాలని. దేవుని బిడ్డలారా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇక్కడ సామెత ఉపయోగిస్తా ఉన్నాడు. పచ్చి మ్రానుకే ఇలాగు చేస్తే ఎండిన మ్రాను. చూసారా? అంటే పచ్చి మ్రానుగా నన్నే ఇలా చేస్తే ఎండిపోయినటువంటి మీ జీవితాలను మీకెలా చేస్తారు? ఒక్కసారి ఊహించుకుందామా? పచ్చని మ్రాను, ఎండిన మ్రాను. పచ్చని మ్రాను, ఎండిన మ్రాను. ఎలా ఉంటదండి? పచ్చని మ్రానుకి గనక గొడ్డలితో నరికే ప్రయత్నం చేస్తే ఏమవుతది? ఎండిన మ్రానుకి గొడ్డలితో నరికే ప్రయత్నం చేస్తే ఏమవుతుందో చెప్పండి. జూమ్ యాప్‌లో ఉన్న వాళ్ళు చెప్పగలిగితే చెప్పండి మీరు కూడా. మనకందరికి తెలిసిన విషయమే. నేనేం పెద్ద రహస్యం అడగట్లేదు. కానీ ఇంటరాక్షన్ కావాలని మీకు ఆ ప్రశ్న అడిగాను. మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. యెస్. పచ్చని మ్రాను, ఎండిన మ్రాను ఎలా ఉంటదో చెప్పండి.
గొడ్డలతో నరుకుతున్నప్పుడు సీన్ ఎలా ఉంటుందో చెప్పండి నాకు. తెలిసిన విషయమే కదా, ఫాస్ట్ ఫాస్ట్ చెప్పండి. ఒక్క నిమిషం స్టార్టింగ్ ట్రబుల్ కదా. రైట్ చెప్పమ్మా మౌలిక, ఫస్ట్ ఆమె చెప్పింది చెప్పు మౌలిక. రైట్, ఓకే, వెరీ గుడ్. మేరీ చెప్పమ్మా. ఎస్, అది అందరికీ తెలిసిన విషయమే. రైట్ రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యువర్ ఇన్వాల్వ్మెంట్. ఇలా ఇన్వాల్వ్ అవ్వాలి అంటే వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఇలా ఇన్వాల్వ్ అవుతే మనం కూడా నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పచ్చని ఆ మ్రాను పచ్చిగా ఉంటుంది. గొడ్డలతో అలా కొట్టిన వెంటనే ఆ గొడ్డెలు అందులో ఇరుక్కుపోతుంది, బయటికి రాదు, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అంటే ఏంటి, ఆ పచ్చని మ్రాను కూడా అంత ఈజీగా తెగదు. కానీ ఎండిపోయినటువంటి మ్రానుకు ఒక్క షాట్ కొడితే అది 2 ముక్కలు అయిపోతుంది. కొన్నిసార్లు పెద్ద మొద్దుననుకోండి, అందులో గొడ్డలి ఇరిగిపోతుంది ఏమో, కానీ చాలా తొందరగా దాన్ని ఈజీగా నరకొచ్చు. అంటే ఈజీగా క్రాక్ అయిపోతుంది. చూసారా మన జీవితాలు ఎలాగ ఉన్నాయో? దేవుడి దృష్టిలో మన జీవితాలు ఎలాగ ఉన్నాయో ఒక ఫ్యాక్ట్ నేర్పిస్తా ఉన్నాడు ఇక్కడ యేసయ్య. వీఆర్ ఈక్వల్ టు అ డ్రై ట్రీ. అలా గాలికి ఊడిపడిపోతాయి ఎండిపోయిన తర్వాత. పెద్ద గాలి వచ్చిందంటే ఆ కొమ్మలన్నీ రాలిపోవాల్సింది, ఎండిపోయినవన్నీ రాలిపోతాయి. గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. అంతలోనే కనబడుతుంది, అంతలోనే వాడిపోతుంది. గడ్డి పువ్వు లాంటి జీవితం. అలాంటి జీవితము మనం పెట్టుకొని ఎంత విర్రవీగుతూ ఉంటామో ప్రియులారా. దేవుడు పచ్చని చెట్టు అంటే ఇది దేనికి సూచన అంటే పరిశుద్ధతకి. పచ్చని చెట్టు పరిశుద్ధతకి సూచన. ఆ తర్వాత ఆయన నీతిమంతుడు అనడానికి సూచన. ఆయనలో ఏ పాపం లేదనడానికి సూచన. ఏ తప్పు చెయ్యకుండా ఉన్న యేసుక్రీస్తు ప్రభుని ఇంత చిత్రవద చేస్తే తప్పు చేసిన వాడి పరిస్థితి ఏంటి? అది అక్కడ యేసు ప్రభు ఆశ్చర్యపోయినటువంటి విషయం ప్రియులారా. అర్థమవుతుందా మీకు? యేసయ్య ఆశ్చర్యపోతున్నటువంటి విషయం ఏంటంటే గమనించాలి. ఆయన ఆశ్చర్యం ఏంటంటే బహుశా నాకు ఆయన చెప్పిన ఈ మాటల్లో ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే బహుశా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో అనిపిస్తుంది. తనను అంతగా చిత్రవద చేస్తారు, అంతగా ఆయనను హింసిస్తారనేది బహుశా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకు ఆ మాట తలంపు వస్తుందో తెలుసా? అందుకే ఆయన నోట్లో ఈ సామెత రూపకంగా ఒక భయంకరమైన మాట వచ్చింది. పచ్చి మ్రానుకే ఈలాగు చేస్తే అంటే ఈలాగు చేస్తారా? ఎవరైనా ఊహించుంటారా? ఏం చేశారండి యేసుప్రభుని తెలుసా మీకు? యేసు ప్రభు యొక్క ఆ క్రూసిఫిక్షన్ అంటారు దాన్ని, అంటే సిలువ యాగం, సిలువ ఆ శ్రమలు ఒక మాట చెప్పాలంటే ఎంత భయంకరంగా ఉందంటే ఆయనని దేని బిడ్డలారా గమనించాలి. ఆయనను తీసుకొని వెళ్ళి రాత్రి 12 గంటలకి ఇంచుమించు తీసుకొని వెళ్ళి ప్రధాన యాజకుల యొక్క ఆ సభలో వాళ్ళని యేసు ప్రభుని అక్కడ నిలబెడితే ఇంట్రాగ్రేట్ ప్రారంభమవుతుంది రాత్రి 12 గంటలకి. రాత్రి 12 గంటలకి ప్రారంభమైనటువంటి ఆ యొక్క ఇంట్రాగ్రేషన్ రాత్రంతా కొనసాగించబడి మరి మరుసటి ఉదయము ఇంచుమించు 3 గంటల వరకు ఆయన చిత్రవద్ద చేయబడ్డాడు. రాత్రంతా ప్లస్ ఉదయము, ఆ తర్వాత మధ్యాహ్నం 3 o'clock వరకు అన్ని గంటలు ఆయన హింసించబడ్డాడు. రాత్రంతా కూడా ఆయనని ప్రధాన యాజకులు దూషించారు. ఆ తర్వాత సైనికులు కూడా పిడిగుద్దులు గుద్దినారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసినారు. ఆయన గడ్డం పెరికేసినారు. ఆయనను నువ్వు యూదుల రాజు నువ్వేనా అన్నందుకు ఆ మాట అడిగి యేసు ప్రభుకు సైనికులు శాల్వ రాజు యొక్క శాల్వ కప్పి, మరి రాజు అంటున్నాడు కదా, మరి రాజుకు కిరీటం ఉండాలి కదా అని చెప్పేసి మరి ఎక్కడ దొరుకుతుంది కిరీటం అని వ్యంగ్యంగా ఆయనకి అవమానపరచడానికి ఏం చేస్తారు తెలుసా? ముండ్లను ఒక కిరీటముగా అల్లి ఆయన తల మీద పెడతారు. ఆ ముండ్లను అలా టైట్గా రౌండ్గా దాన్ని చుట్టి అలా యేసు ప్రభు తల మీద పెట్టేసరికి ప్రియులారా గమనించాలి, పెడితే ఊడిపోతుంది కదండి. అది ఊడిపోకుండా ఉండడానికి ఒకడు ఇలా పెడితే ఇంకొకడు కర్రతో దాన్ని గట్టిగా లోపల దించేస్తే ఆ ముళ్ళన్నీ కూడా యేసు ప్రభు యొక్క తలలో దిగినాయి. అది అక్కడ ఆయనకు కిరీటం లాగా, ఓ ఈయననే యూదుల రాజు అని వ్యంగ్యంగా అవమానపరంగా ఇన్సల్ట్ చేస్తూ యేసు ప్రభుకు మొక్కుతారు అక్కడ. అది ఎంత భయంకరమైన అంటే మానసికంగా ఫుల్ టార్చర్, ఫిజికల్గా కూడా ఆయనను ఫుల్ టార్చర్ చేశారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, ఒకడు నిలువున ఒకడు అడ్డంగా కొడతా ఉంటే
ఆయన వీపు వెనకాల ఉన్న మాంసపు ముద్దలు రాలినాయి ప్రియులారా. ఎందుకంటే ఆ కొరడ ఎలా ఎలా ఉంటాయంటే దానికి హుక్స్ ఉంటాయి. ఆ కొరడ కార్నర్‌లో ఇలాంటి హుక్స్ ఉంటాయి. ఆ హుక్సు అలా కొట్టినప్పుడు ఆ దేహానికి ఇలా అతుక్కుపోతుంది. ఆ తర్వాత దాన్ని లాగినప్పుడు ఇలా చీల్చుకుంటూ బయటికొస్తుంది. ఒకడు నిలువున, ఒకడు అడ్డంగా కొడతా ఉంటే ఏమవుతుందండి? మాంసపు ముద్దలు రాలుతాయి. యేసుక్రీస్తు ప్రభువును అంత చిత్రవధ చేస్తున్నారు. అసలు దేవుని బిడ్డలారా గమనించాలి. బహుశా ఆయననే ఊహించి ఉండకపోవచ్చు. అందుకే ఎంత అసలు ఆయనే దుఃఖపడుతూ చెబుతున్నటువంటి మాట ఇది. ఒక మాట చెప్పాలంటే, "పచ్చి మ్రానుకే ఇలాగు చేస్తే ఎండిన దానికి ఎలాగు చేదురు." అవును ప్రియులారా, ఇక్కడ ఒక చక్కని పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము ఎరుగనటువంటి వాడు. ఆయన ఏ తప్పు చేయలేనటువంటి గొప్ప దేవుడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆ శిలువను సహించాడు, భరించాడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, "పచ్చిమ్రానుగా నన్నే ఇలాగ చేస్తే నేను ఓర్చుకోగలిగినాను. నేను మీ కొరకు ఓర్చుకోగలుగుతున్నాను. కానీ ఎండినటువంటి మీ జీవితాలకు రాను దినాల్లో ఏమేమి కాబోతా ఉన్నాయి? ఏమేమి పరిస్థితులు కాబోతున్నాయో తెలుసా మీకు?" అని ప్రియులారా, యేసుప్రభు ఒక ప్రవచనం కూడా చెప్పినాడు ఇందులో. ఇందులో సామెత ఉంది. ఇందులో డీప్ అర్థంతో కూడిన ఒక వేదన ఉంది. అంత మాత్రమే కాదు, ఒక పెద్ద రహస్యం ఉంది. తానెవరో, మనుషులెవరో అంత మాత్రమే కాదు. ఈ మాటలో ఒక ప్రవచనం కూడా దాగి ఉంది. ఏంటనంటే, రాబో దినాల్లో ఇశ్రాయేలీయులు ఏ విధంగా కొంతమంది ఆ కాలంలో, ఆ తరంలో, ఆ యుగంలో ఉన్నవారు వాళ్ళ మీదకి శిక్ష ఏ విధంగా వస్తుందో కూడా ఒక ప్రవచనం పలికినాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసు ప్రభు తర్వాత మొదటి శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలు మహాభయంకరమైనటువంటి హింసకు గురైనారు. ఇశ్రాయేలు ప్రజలు చరిత్రను మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మొదటి శతాబ్దంలో దండెత్తి వచ్చినటువంటి ఒక రాజు చేత ఇశ్రాయేల్ దేశంలో ఎంత వాళ్ళు శిక్షకు గురైనారో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ ఒక్కరిని కూడా గర్భవతులైన ఇశ్రాయేలు స్త్రీలను కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళ గర్భాలను కోసి పడేసినారంట. ఏ ఒక్క యవ్వన కాలపులో ఉన్నటువంటి ఏ ఒక్క ఇశ్రాయేలు స్త్రీని కూడా మామూలుగా వదిలిపెట్టలేదు. వాళ్ళ రొమ్ములను కూడా వాళ్ళు ఖడ్గాలతో కోసి పడేసినారు. అంత మాత్రమే కాదు, చంటి బిడ్డలను ఆ యెరూషలేము దేవాలయం పైకి తీసుకొని వెళ్ళేసి తల్లులను కింద ఉంచేసి, అక్కడన్నీ బండ గదండీ! ఆ దేవాలయం అంతా కూడా రాళ్ళతో ఉన్నటువంటి విషయమే. అక్కడ పైనుండి ఆ చిన్న పిల్లలను పడేస్తే తల్లుల పాదాల దగ్గర పడినటువంటి ఆ పిల్లల యొక్క తలలు పగిలిపోయి మెదడు బయటికొచ్చేవి అంట. వచ్చి పడితే అది చూసి వాళ్ళు ఏడవాలని అంత చిత్రవధ చేయబడ్డారు. లిటరల్‌గా కూడా మొదటి శతాబ్దంలో ఇశ్రాయేలీయులు ఈ భయంకరమైన హింసకు గురైనారు. అంటే అందులో ప్రవచనం కూడా చెప్పినాడు యేసయ్య. సరే, మెట్టుకు దేవునికి స్తోత్రములు. ఇక్కడ ఒక చక్కని ధ్యానం ఏంటనంటే, పచ్చని మ్రాను వర్సెస్ ఎండిందంటే ఇక్కడ ఒక లెసన్ మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఇక్కడ నాకు నా ధ్యానంలో నేను ఆనందిస్తున్న విషయం ఏంటంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో గుర్తింపదగినవాడు, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడని షూలమితి ఏ విధంగా తన ప్రియుడిని పొగిడిందో, నా యేసుక్రీస్తు ప్రభువును నేను ఈ విధంగా పొగడాలని ఆశపడతాను. ఆయన ఎవరంటే, ఆయన పచ్చని మ్రాను. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ తప్పు లేదు. ఆయన జీవముగల దేవుడు, ప్రేమగల దేవుడు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సర్వ మానవాళి పాప పరిహారార్థము కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి, రక్తం కార్చి, మరణించి ఆయన మూడో రోజున తిరిగి లేచిన దేవుడు. నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడు, ఎందుకో తెలుసా? ఈ మరణ శిక్ష యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ రక్తం ఒలికింది భూమి మీద. ఏ విధంగా జంతువుల యొక్క రక్తాన్ని ఒలికిస్తున్నామో, ఆ మూగ జంతువుల యొక్క రక్తాన్ని ఒలికించి మనం ఏమనుకుంటున్నామంటే ఇంటి దోషం పోతుంది, ఒంటి దోషం పోతుంది అనుకుంటున్నామేమో కానీ, అది ఎంతవరకు పోతుందో నాకైతే తెలియదు. ఇంకా ఆ వధించినటువంటి ఆ మూగ జంతువుల యొక్క రక్తం మీద ఇలా చేతులు అలా తడిపి గోడలకి కొడతారు ప్రియులారా. ఇది ఊర్లలో చాలా మనము ఆ సీన్ కనబడతాం. ఇంటి గోడలకి అలా కొడతారు. అంటే ఏంటనంటే, మన ఇంటి దోషము, మన ఒంటి దోషము, మనకున్న శని, మనకున్నటువంటి దరిద్రత ఆ మూగ జంతువు రక్తంలో మనం బలి ఇచ్చినందుకు అది పోతుంది అనేది ఒక నమ్మకము. ప్రియులారా గమనించాలి. ఇంటి దోషం, ఒంటి దోషం సంగతి ఏమిటో గాని బైబిల్ గ్రంథం చాలా క్లియర్‌గా చెప్తా ఉంది. ఏంటో తెలుసా? అసలు బైబిల్ గ్రంథం మాత్రమే కాదు, సామవేద గ్రంథం కూడా చెబుతున్నటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ చెబుతున్న మాట మొట్టమొదటిగా వినండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఏలయనగా ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము మానవునికి పాప క్షమాపణ ఇవ్వదు. కేవలము గొర్రెపిల్ల
యేసుక్రీస్తు ప్రభు రక్తం మాత్రమే మనిషికి పాపం నుండి విడుదలనిస్తుంది. ఇదే మాట సామవేద గ్రంథంలో కూడా కనబడుతుంది. ఏంటనంటే సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటండి? సర్వ పాప పరిహారం, సర్వ పాపం అంటే సర్వ ప్రజల పాపానికి పరిహారం కావాలి. ర్యాంప్సన్ ఫర్ ది సిన్స్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఏదైనా వ్యక్తి ఒక తప్పు చేశాడు అనుకోండి, జైల్లో పడేస్తారు, తర్వాత బెయిల్ దొరుకుతుంది, ఆ తర్వాత కోర్టు కేసు తర్వాత సంగతి. ఈ విధంగా బెయిల్ చూసారా, దాన్ని ర్యాంసమ్ అంటారు. అంటే ఇంత పెనాల్టీ పే చేసి జామీను ఇచ్చి ఆ వ్యక్తిని విడిపిస్తారు. ఆ ర్యాంసన్ కూడా గమనించాలి, ఎక్కడుంది మనకి సర్వ పాపానికి పరిహారం. సర్వ ప్రజల పాపం అంటే ఆ దేశం ఈ దేశం, ఈ జాతి ఆ జాతి లేదు ప్రియులారా. మన భారతదేశంలోనే పెద్ద ఏడుపు ఉంది. ఆ కులము ఈ కులము, అగ్రకులము చిన్న కులము, ఈ జాతి తక్కువ జాతి ఎక్కువ జాతి. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనము. 21st సెంచరీలో ఇంకా మనము జాతులను పట్టుకొని మతాల్ని పట్టుకొని దయచేసి వ్రేలాడకండి. నేను 2 చేతులు జోడించి మీ అందరికీ కూడా నిన్న మనవి చేస్తా ఉన్నాను. మతం మతః అన్నారంటే మానవ కల్పితమే మతము. ఇది దేవుడు కల్పించలేదు. దేవుడు సృష్టించింది ఒకటే జాతి, అదేంటంటే నరజాతి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దేవుడు సృష్టించింది ఒకటే జాతి, అది నరజాతి. స్త్రీగా పురుషుడిగా, పురుషుడిగా స్త్రీగా దేవుడు తయారు చేసినాడు. ఆయన సృష్టిలో ఇదే ఉంది తప్ప ఆయన ఏ క్రైస్తవ మతం స్థాపించలేదు. ఏ మతము కూడా మీరు అనుకుంటున్న పెద్ద పెద్ద మతాలు కులాలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా దేవుడికి సంబంధించింది కాదు, దేవుడి దగ్గర నుంచి రాలేదు. ఇది మనము కల్పించుకున్నాము, ఇది మన పద్ధతులు. దీన్ని బట్టి దయచేసి వేలాడకండి. కారణం ఏంటి తెలుసా? వాస్తవం ఏంటంటే సామవేద గ్రంథంలో రాయబడిన ఆ శ్లోకం ప్రకారంగా సర్వ పాప పరిహార్థం, సర్వ ప్రజలు పాపంలో ఉన్నారు. సర్వ ప్రజలు, ఈ దేశం ఆ దేశం కూడా కాదు, భూమి మీద ఉన్న మనిషి ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి ప్రజలైనా, ఏ దేశపు వారైనా, ఏ ప్రాంతపు వారైనా, ఏ గ్రామంలో ఉన్నా, ఎంత పెద్ద సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, అది వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ఈస్టర్న్ కంట్రీస్, ఏ కంట్రీస్ అయినా కావచ్చు, సర్వ ప్రజలు పాపంలో ఉన్నారు. ఆ పాపానికి శిక్ష నరకము. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపాలు చేస్తూ చనిపోయిన తర్వాత ఉన్నది నరక శిక్షనే కదా. ఈ నరక శిక్షను తప్పించుకోవడమే ఈ రోజున పెద్ద మహమ్మారి. అంటే ఇదే పెద్ద భయంకరమైన మహమ్మారి. కరోనా వైరస్ కంటే నన్ను అడిగితే కోవిడ్-19 ఎంత అన్ని దేశాలను ఒలికిస్తూ ఉందో, ఈ పాపం అనే వైరస్ కూడా అనేక మంది దేశ ప్రజలను గడగడలాడిస్తుంది. అది నేరుగా నరకానికి తీసుకొని వెళ్తుంది. ఆ నరకం నుండి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఆయనే ఒక పరిష్కారంగా ఈ లోకానికి వచ్చినాడు ప్రియులారా. చూడండి, సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఏంటనంట, సర్వ మానవుని యొక్క పాపం పోవాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అంటే రక్తము ప్రోక్షించబడాలి, కంపల్సరీ. ఆవశ్యకం అంటే కంపల్సరీ. ఎవరిది రక్తము ప్రోక్షించబడాలి? అది జంతువులదా? నో నో నో. తద్రక్తం పరమాత్మేణ అంటే ఆ రక్తము పరమాత్ముడైనటువంటి దేవుడిదై ఉండాలి. ఎందుకంటే ఆ పరమాత్ముడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. అర్థమవుతుందండి? ఆ పరమాత్ముడైనటువంటి దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందిస్తే సర్వమానవాళికి పాప క్షమాపణ కలుగుతుందండి. సామవేదము గ్రంథం చెబుతుంది, బైబిల్ ఘోషిస్తూ ఉంది, ఇంకా అనేక గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇలాంటి దైవము, ఇలాంటి దైవ అవతారము నాకు చూపిస్తారండి? ఏ దేవుడు అనబడినవాడు ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మానవ జాతి అందరి కొరకు, నరజాతి కొరకు తన ప్రాణమునే బలిదానముగా అర్పించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఒక గొర్రెపిల్లగా వధించబడి బలి అర్పణ అయినటువంటి దేవాది దేవుడు, సృష్టికర్త ఈ లోకంలో ఎవరున్నారు? దేవుడు అనబడిన వారిలో ఎవరు ఈ పని చేసినారు? నా ప్రియమైన సోదరి సోదరుడా, మీరు గ్రంథాలు వెతకండి, మీరు మొత్తం ప్రపంచమంతా తిరిగిరండి. ఈ అవతారం ఎక్కడా కనబడదు. ఒకే ఒక అవతారము, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. శరీర అవతారాన్ని ధారించుకొని యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, ఆ వాక్యం ఏ వాక్కు అయితే ఆదిలో ఉండిందో, ఏ వాక్కు చేత జగత్తు కలిగిందో, ఆ వాక్యము శరీరధారి అయి శరీరాన్ని దాల్చుకొని కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించెను. ఎందుకో తెలుసా? ఆయన శరీరాన్ని ఎందుకు దాల్చుకోవాల్సి వచ్చిందంటే, ఈ శరీరంలో ఏముంటుందండి? ప్రాణము, రక్తము, ఆత్మ. ప్రాణాత్మ దేహాలు కలిగి
సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి మనిషిలా వచ్చినాడు మనల్ని, మనుషులను కాపాడడానికి. ప్రియులారా గమనించాలి, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన రక్తం కార్చినాడు. ఆయన ఒక్కడే. ఆయన దీన్ని బట్టి కూడా అర్థమవుతుందంటే సృష్టికర్త ఎవరు. ఈ శ్లోకం ప్రకారంగా సృష్టికర్తను గుర్తుపట్టాలంటే ఏ దేవుడైతే పరమాత్ముడైన దేవుడు అనబడిన వాడు రక్తం చిందిస్తాడో ఆయన పరమాత్ముడు కదా. ఈ లెక్క ప్రకారంగా ఆలోచన చేస్తే పరమాత్ముడు ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు ఈ లోకంకి వచ్చినాక కూడా లోకం దాన్ని గుర్తించట్లేదు. అఫ్ కోర్స్ ఇది మీరు గుర్తించకపోవడం కాదు, బైబిలే దానికి చెప్తుంది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో, వెలుగు లోకంలో ఉండెను, చీకటి దాన్ని గ్రహించక ఉండింది. వెలుగు లోకంలోనే ఉంది, కానీ చీకటి గ్రహింపు లేకుండా ఉంది. అంటే మీనింగ్ ఏమనుకుంటున్నారు? వెలుగు అంటే పరిశుద్ధమైన జీవితము, చీకటి అంటే పాపపు జీవితము. ఎంతమంది పాపాల్లో ఉన్నారో, ఎంతమంది తమ జీవితాల్లో ఇంకా పాపపు స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వెలుగును, ఈ పరిశుద్ధతను వాళ్ళు గమనించలేకపోతున్నారు. ఈరోజున చీకట్లో ఉన్న వ్యక్తి ఏదైనా తప్పులు చేస్తున్నాడు అనుకోండి, చీకట్లోనే ఉండడానికి ఇష్టపడతాడు, వెలుగులోనికి రావడానికి ఇష్టపడడు. దొంగతనం చేసే ఒక దొంగ కూడా చీకట్లోనే ఉంటాడు, వెలుగులోనికి రావడానికి ఇష్టపడడు. ఎందుకు? వెలుగులోనికి వస్తే పట్టుకుంటారు కాబట్టి. ఆ విధంగా ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి అందరూ సూటు బూట్లు వేసుకున్న వాళ్ళే, పట్టు వస్త్రాలు ధరిస్తున్న వాళ్ళే ఉన్నారు. సంపన్న స్థితిలో ఉన్నవారు ఉన్నారు, ఒంటి నిండా బంగారం ధరించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో పరిశుద్ధులుగా తమరు తాము వాళ్ళు గొప్ప వ్యక్తులుగా కనబడుతున్న దేవుని దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? దేవుని దృష్టిలో మనందరం కూడా పాపులమే. జన్మకర్మ పాపముతో సతమతము అవుతున్నటువంటి మనిషికి యేసుక్రీస్తు ప్రభు ఆయన 2000 సంవత్సరాల కాలం క్రితం ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఎంత భయంకరంగా ఆయన శ్రమను అనుభవించినాడో తెలుసా? ఇక్కడ ఒక వీడియో క్లిప్ మీకు చూపించబోతున్నాను. యేసు ప్రభు పొందినటువంటి ఆ శ్రమలు దయచేసి గమనించండి. ఒక వీడియో క్లిప్ మీరు చూడబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ విధంగా చిత్రవధకు గురి చేసినారు. కరుణామయుడు అనే ఆ యొక్క సినిమాలో, మన తెలుగులో తీసినటువంటి, మన చక్కని విజయ్ చంద్ర గారు తీసినటువంటి ఆ యొక్క సీన్లో కదిలింది కరుణరథం అనే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. పాపం ఆయనను పోగొట్టుకున్నాం ఒక మాట చెప్పాలంటే. మంచి సింగర్, నాకు కూడా చాలా ఇష్టమైన సింగరు. ఎందుకంటే ఆయనలాగా పాడే వ్యక్తి నాకు ఆయనకు ఆయనే సాటి. ఒక మంచి సింగర్ని పోగొట్టుకున్నామనే విషయాన్ని నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ తలాంతు నాకు కూడా ఉంది కాబట్టి నేను చెబుతున్నాను. అంటే నేనేదో సినిమా పాటలు ఇష్టపడతానని మీనింగ్ కాదు. అఫ్కోర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఎంత ఉదార స్వభావుడు అంటే ఆయన ఎన్నో పాటలు పాడాడు. ఆయన ఎన్నో పాటలు, క్రైస్తవ పాటలు నిర్మోహమాటంగా పాడినాడు. ఆయన యేసుప్రభు నామాన్ని నిర్మోహమాటంగా ఉచ్చరించినాడు. ఆయన ఘంటసాల ఆ పని చేయలేకపోయాడు. ఆయనను పాడమంటే ఎందుకో ఆయన పాడలేదంట. కానీ బాలసుబ్రహ్మణ్యము ఆయన ఎవరికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదండి. ఆయనను పొగడని వారు నన్ను అడిగితే అక్కడ సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఇక్కడ బయట కూడా కావచ్చు, ఎవరు లేరు. తప్పకుండా అందరూ పొగుడతారని. ఆయన ఎంత చక్కగా ఈ పాట పాడాడంటే దాన్ని రాసింది కూడా చక్కని లిరికిస్ట్ జోసెఫ్ అనే వ్యక్తి రాశాడు దీన్ని. ఆ వీడియో క్లిప్పింగ్ చూపిస్తున్నాను. ఆ పాటలో ఉన్న మాటలు, ఆ రాగము, తర్వాత యేసుప్రభు నీ కొరకు నా కొరకు ఆయన పొందినటువంటి ఆ శ్రమలు చూడండి. ఎంత నిందలు, అవమానాలు ఆయన భరించినాడో. ఈ సమయంలో దయచేసి ఆ క్లిప్పింగ్ చూసి దేవుని ఘనపరుద్దాం. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణరథం, పాప క్షమాపణ పొందిన హృదయాలు
క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. చూసారా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శిలువ బలియాగం నిజంగా ఈ సన్నివేశము చూసి ఏడవని వారంటూ ఉండరు అనేది చెప్పుకోవడానికి దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఎంత రొమ్ములు కొట్టుకుంటూ యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి వాళ్ళని చూసి యేసుప్రభు అంటున్నాడు, యెరూషలేం కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవకండి. ఎందుకో తెలుసా, నేను ఎలాగో మీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి నేను పరలోకానికి పరదేశంలో నేను వెళ్తున్నాను, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? పరిశుద్ధుడిగా ఉన్న, నీతిమంతుడిగా ఉన్న నన్నే ఇంత చిత్రవధకి గురి చేస్తే ఈరోజున మీ పరిస్థితి ఏంటి? మీరేం కాబోతున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో నేను ఇక్కడతో ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరి రేపు సాయంత్రం నుండి జూమ్ యాప్లో కూడా ఇదే టాపిక్ ధ్యానం చేయబోతున్నాం. దయచేసి సిద్ధపడండి. నేను ఇక్కడతో ముగిస్తూ ఉన్నాను. సమయం అయిపోయింది, 1 అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ తప్పు చేయలేనటువంటి వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. అయినా నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి ఆ భారభరితమైనటువంటి శిలను మోస్తూ నిందను అవమానాన్ని భరిస్తూ ఆయన ఎంతగానో నా ప్రియమైన సోదరి సోదరుడా బలి రక్తం కార్చి ప్రాణం పెట్టినాడు. ఈ రోజున ఆ విషయంలో సంతోషించాల్సిన విషయం ఏంటనంటే, యేసుప్రభు రక్షణ ఇచ్చే దేవుడని, నా పాపాల నుంచి విడిపించే దేవుడని, ఆయన రక్తంలో నా పాపాలు కడగబడతాయని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం పెడతావో, నీ విశ్వాసం ద్వారా చూడు, జీవితంలో ఎప్పుడు పొందుకోలేనంత ఆనందాన్ని నువ్వు రక్షణ విషయంలో పొందుకుంటావు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ద రియల్ జాయ్ ఈజ్ లైస్ ఇన్ యోర్ సాల్వేషన్, అనగా నీ ముక్తి, నీ నజాత్. ఉర్దూలో నజాత్ అంటారు, హిందీలో ముక్తి అంటారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజున అది నువ్వు పొందుకున్నావా? అది పొందుకోవడానికి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన మరణించి తిరిగి లేచిన పరిశుద్ధుడు, సజీవుడు, శక్తిమంతుడు ఆయన. ఆ పని ఆయన చేయకపోయి ఉంటే ఈ రోజున మనకు శిక్ష ఉండేది. చాలామంది తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు ఏంటంటే, యేసు ప్రభు ఆయన తన్ను తానే కాపాడుకోలేకపోయాడు, ఆయన తన్ను తాను కాపాడుకోలేకపోయాడు, మనల్ని ఏం కాపాడుతాడు అని ఒక్క సింపుల్ ఆలోచనలో నువ్వు తీసి పడిస్తున్నావు కదా. చాలామందికి ఇలాంటి తప్పుడు ఆలోచన ఇచ్చి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తున్నావు కదా. నేను అడుగుతున్న ప్రశ్న, ఆయన గనుక కాపాడే దేవుడు కాకపోతే ఎక్కడో యెరూషలేములో ఒక కుగ్రామములో 2020 సంవత్సరాల కాలం క్రితం పుట్టినటువంటి యేసు ప్రభు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఆరాధించబడుతున్నాడండి. ఒకరిద్దరా? 100, 200, 1 లక్ష, 2 లక్షల, 1 కోటి, 2 కోట్ల? నో 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 నో. సర్వ ప్రపంచంలో ఆయన ఆరాధించబడుతున్నాడు. హల్లెలూయా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. చక్రవర్తి అంటే ఏంటి తెలుసా అండి? చక్రవర్తి ఎవరినంటారు తెలుసా? సర్వ ప్రపంచాల్ని రాజుగా ఏలుతున్నటువంటి వాడు. రాజు వేరు, చక్రవర్తి వేరు. అంటే ఆయనకు మించిన వారు లేరు అన్నట్టు. ఈ రోజున ప్రతి దేశంలో ఆయన ఆరాధించబడుతున్నాడు.
ఇన్ని వందల కోట్ల మంది ఆయనను ఆరాధించి ఆయన ద్వారా మేలులు పొందుకుంటున్నారు, ఆయన రక్షించని దేవుడు అంటావా? సరే, ఎవరికి వాళ్ళు రక్షించాడో, రక్షణ పొందుకున్నారో పొందుకోలేదో నాకైతే తెలియదు, కానీ నేను మీ ముందు కనబడుతున్న వ్యక్తిని. నేనే దానికి సాక్షిని. నేను భయంకరమైన పాపపు జీవితంలో జీవిస్తున్న నన్ను, నశించి నరకం వైపు పరిగెడుతున్నటువంటి నా జీవితాన్ని, ఈ లోకంలో ఎప్పుడో ఎండ్ అయిపోవాల్సినటువంటి నన్ను కూడా ఆయన నాకు రక్షణ ఇచ్చినాడు. నా జీవితాన్ని మార్చినాడు ప్రియులారా. నేను దానికి సాక్షిని. ఆయనలో ఆ జీవాన్ని నేను కనుగొన్నాను. నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చినాడు. బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. ఆయన మాటల్ని నమ్మి ఆయన హృదయంలో చేర్చుకొని సొంత రక్షకునిగా అంగీకరించినందుకు ఈరోజు నా జీవితాన్ని, నూతనమైన జీవితాన్ని, నూతన ఆనందాన్ని, నూతన కృపను నేను పొందుకున్నాను ప్రియులారా. కనుక దేవునికి స్తోత్రములు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఈ భ్రమలో నుండి, ఈ తప్పుడు అభిప్రాయం నుండి దయచేసి బయటికి వస్తే గ్రహించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన బలి అయి రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు. ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన చేయాల్సిన పనంతా ఆయన చేశాడండి. ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు. మనం ఒక పుల్ల కూడా ఆయన దగ్గర తీసుకురావాల్సినంత అవసరం లేదు. ఎక్కడెక్కడో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఏమేమో చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఉన్న పాటున నేను పాపిని అని గ్రహించి, యేసుప్రభు యొక్క దైవత్వాన్ని గుర్తించి, ఆయన పరిశుద్ధుడిని గ్రహించి, పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. తన పరిశుద్ధ రక్తంతో నీ హృదయాన్ని కడుగుతాడు, నీ మనస్సును కడుగుతాడు, మంచి మనస్సాక్షిని ఇస్తాడు. ఒక నూతనమైన హృదయం, కొత్త హృదయము, కొత్త మనసు, కొత్త ఆలోచన, కొత్త దృష్టి, కొత్త తలంపు, కొత్త జీవితాన్ని ఇస్తాడు ప్రియులారా. ఇంతవరకు నువ్వు ఏ వయసులో ఉన్నావో నాకు తెలియదు. నీ వయసు ఎంత నాకు తెలీదు. ఎవరు ఏ వయసులో ఉన్నప్పటికీ ఇంతవరకు ఏం అనుభవించినారో మీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతవరకైతే ఈ పాపపు మార్గములో వచ్చి సమాధానం కోల్పోయిన స్థితిలో ఉన్నావే, గలిబిలిలో ఉన్నావే, ఏంటి నా బ్రతుకు ఇలా ఉంది అనుకుంటున్నావు కదా, పాడైపోయింది అనుకుంటున్నావు కదా, నో ప్రాబ్లం. ఉన్నపాటున నీ జీవితాన్ని ఆయనకివ్వు. ఆయన చక్కగా నీ జీవితాన్ని కడుతాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితంలో నూతనమైన జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ఆ నూతన జన్మము యొక్క అనుభవంలో నువ్వు వచ్చినప్పుడు అందులో ఉన్న ఆనందము మరి దేనిలో లేదు ప్రియులారా. దాన్నే రక్షణ ఆనందం అంటారు. కనుక ఈ జూమ్ యాప్లో కూడా ఉన్న మన సంఘస్థులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకా ఎంతమంది అయితే మీ జీవితాల్లో యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో, మారు మనసు పొందలేదో, పాపాలు ఒప్పుకోలేదో, మీరు ఇంకా ఆ ఎండిన మ్రానుతో సమానులుగా ఉన్నారు. ఈ ఎండిన మ్రాను యొక్క అనుభవముల నుండి మనం కూడా పచ్చని మ్రానుగా చిగురింప చేసే గొప్ప కృప దేవుడు మనకి ఇస్తాడండి. ఈ విషయాలు మనము రానున్న బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటాం. ఇంతవరకు నేను దీన్ని ఆపుతున్నాను. రక్షణ లేని వారు తీర్మానం చేసుకోండి. బాప్తిసం లేని వారు సిద్ధపడండి. మీకు దేవుడు ఆ చక్కని అనుభవంలో, రక్షణ అనుభవంలో నడిపిస్తాడు. ఇట్టి కృప ఈ జూమ్ యాప్ ద్వారా, ఫేస్బుక్ లైవ్ల ద్వారా వీక్షించబోతున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఉన్న పాటునే తల ఉంచుకొని, కళ్ళు మూసుకొని తలలు ఉంచినట్లయితే దయచేసి ప్రార్థన చేసుకుందాం. మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు పాస్టర్ సురేష్ గారు. హలో. హలో. హలో అన్న, ఇది మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ ఏం లేదా? ఎట్లా వస్తుంది?
కూడా పరిశుద్ధపరచడానికి నీతిమంతుడిగా చేర్చుకోవడానికి నువ్వు మాట్లాడినావు. అదేవిధంగా చేర్చుకున్న మమ్మల్ని అందరూ కూడా ఇంకా నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని, అదేవిధంగా ఈ మాటలు విన్న వారిలో ఎవరెవరైతే రక్షణ లేకుండా ఈ మాటలు వింటున్నారో వారితో కూడా మాట్లాడినావు. వారి హృదయాలను కూడా దర్శించినావు. వారు కూడా ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మ అనుభవం నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని, ఇంకా రేపటి నుంచి ప్రారంభమవుతున్న ఇంకా ఈ యొక్క వాక్య ధ్యానం ఇంకా కంటిన్యూ అవుటకు మీ జ్ఞానం అనుగ్రహించి దాసుని ఇంకా బలంగా నడిపించమని, నీ మహిమ కొరకు నిలబెట్టుకున్న వాడుకోమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినంగా బతిని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆదరణకర్త మనలందరినీ సర్వసత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడి వచ్చిన మనకందరికీ, సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి ఇది మొదలుకొని ప్రభురాకడ పర్యంతరం సదాకాలము తోడి నడే ముందుకు నడిపించును గాక. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.